Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మన రేవాన్ జోడీ అలాగే కేటీ జోడీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. సో తేజు హోస్ట్ గా చేసిన రీసెంట్ ఇంటర్వ్యూలో మన తనూజ గారు అట్లాగే రీతు చౌదరి గారు ఇద్దరు కలిసి రచ్చరచ్చ చేసేశారు. అసలు ఇంట్రడక్షన్ లోనే తేజు ఒక మాట ఉంది, ఈ సీజన్ లో ఈ అమ్మాయికి తనూజకి ఉన్నంత లేడీ ఫ్యాన్ బేస్ బహుశా బిగ్ బాస్ చరిత్రలోనే ఏ అమ్మాయికి లేదని. సో అది అక్షరాల నిజం ఫ్రెండ్స్. ఒక చిన్న పిల్లల నుండి పెద్ద వయసు మదర్స్ వరకు తనుజాని తమ ఇంట్లో కూతురులా చూస్తున్నారు. సో అంత మంచి ఫ్యాన్ బేస్ అయితే తనుజ సంపాదించుకుంది. ఈ మొత్తం ఇంటర్వ్యూలో కేవలం ఫన్ మాత్రమే కాకుండా మన కళల్లో కూడా నీళ్ళొచ్చేలాగా ఎన్నో ఎమోషనల్ విషయాలు, కెరీర్ లో వాళ్ళు పడ్డ నరకం, చూసిన కష్టాలు, అలాగే ఈ మధ్య కాలంలో వాళ్ళు ఫేస్ చేస్తున్న సోషల్ మీడియా నెగిటివిటీపై తనుజ అయితే తన మనసులో ఉన్న పెయిన్ అంతా బయట పెట్టేసింది. అసలు ఇంటర్వ్యూలో ఏం జరిగింది, ఇండైరెక్ట్ గా మన కళ్యాణ్ పడాల పేరు ప్రస్తావన ఎలా వచ్చింది, అసలు తనూజ ఆ లవ్ ఎడిట్స్ పై ఎలాంటి రియాక్షన్ చూపించింది, ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్డ్ గా పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేద్దాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీరు వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా వీడియోలో అసలు విషయానికి వస్తే, ఇంటర్వ్యూలో ఒక ఇంట్రెస్టింగ్ ముచ్చట అయితే బయటపడింది. నిజానికి తనుజాకి బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడం అయితే అసలు ఇష్టం లేదంట. ఎందుకంటే అక్కడ సొంతంగా వంట చేసుకోవాలి, బట్టలు తుక్కోవాలి, కెప్టెన్ చెప్పిన పనులు అయితే చేయాలి. ఇంట్లో ఎప్పుడు అలవాటు లేని పనులు నా వల్ల కావని భయపడిందంట. కానీ వాళ్ళ మదర్ బలవంతం చేసి పంపించారంట. నువ్వు వెళ్ళు, మాకు తెలుసు నువ్వు చాలా కొద్ది వారాల్లో తిరిగి వచ్చేస్తావులే అని పంపించారంట. కానీ కట్ చేస్తే తనుజ టాప్ కంటెస్టెంట్ గా నిలిచి భరణి గారు, రీతు, డెమోన్ అలాగే మన కళ్యాణ్ పడాల లాంటి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీని, ఫ్రెండ్స్ అయితే సంపాదించుకుని బయటకు వచ్చింది. తర్వాత ఇంటర్వ్యూలో ఒక క్రేజీ గేమ్ అయితే ఆడించారు. అందుట్లో లవర్ బాయ్ అనే పదం రాగానే తేజు తనుజ కళ్ళు మూసుకుని నీకు ఎవరు గుర్తొస్తారో అని అడిగింది. తనుజ నాకు చాలా తెలివిగా నాకు లవర్ బాయ్స్ అంటే ఇష్టం ఉండదు, ఎవరు గుర్తుకురారని స్మార్ట్ గా ఆన్సర్ అయితే చెప్పింది. కానీ పక్కనున్న రీతు చౌదరి ఊరుకుంటుందా? తను ఇండైరెక్ట్ గా డెమాన్ అయితే ఆట పట్టిస్తూ లవర్ బాయ్ టాపిక్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడే ప్రోమోలో చూపించిన ఒక క్రేజీ బిట్ అయితే ఎపిసోడ్ లో కట్ చేసేసారు ఫ్రెండ్స్. సో బహుశా కళ్యాణ్ కి లేదా ఈ షోకి నెగిటివిటీ అవుతుందేమో అని ఎడిటింగ్ లో లేపేసినట్టున్నారు. సో మొదటి నుంచి స్టార్ మా కూడా ఇలాగే చేస్తుంది. కళ్యాణ్ తనుజ మూమెంట్స్ ఏదైనా ఉంటే ఎడిటింగ్ లో లేపేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఇలా చేస్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా. మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి క్రేజీ మూమెంట్స్ ఇలా ఎడిటింగ్ లో లేపేస్తే ఖచ్చితంగా వాళ్ళు హట్ అవుతారు. కానీ ఇంటర్వ్యూలో ఇండైరెక్ట్ గా కళ్యాణ్ పడాల నేమ్ మాత్రం పక్కాగా తీసుకొచ్చారు. రీతు ఒక చోట పక్కాగా కళ్యాణ్ పడాల పేరునైతే తీసుకొచ్చింది. అమ్మో కింద పడింది, పైన పడింది, అక్కడ పడాలా, ఇక్కడ పడాలా, ఏ పడాల గురించి చెప్పండి, మన కళ్యాణ్ పడాల గురించి చెప్పండి అంటూ ఇండైరెక్ట్ గా కళ్యాణ్ పడాల పేరు అయితే ఎత్తేసరికి తనుజ అయితే పగలబడి నవ్వింది. సో వీళ్ళ బాండింగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఫ్యాన్స్ కి పండగ అని చెప్పాలి. సో వాళ్ళ బాండింగ్ ని ఎవరు బ్రేక్ చేయలేరు. ఇంటర్వ్యూలో కొన్ని మూమెంట్స్ ని కూడా ఎడిట్ చేసేసినప్పటికీ ఏదో రకంగా కళ్యాణ్ పడాల పేరు అయితే ఖచ్చితంగా ఇండైరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు తనుజాకి ఇంత ఫేమ్ చాలా ఈజీగా వచ్చేసిందని. కానీ దీని వెనక తనుజ పడిన కష్టం వింటే గుండె తరుక్కుపోతుంది. సో తనుజ వాళ్ళ నాన్నకి అసలు తనుజ ఇండస్ట్రీలోకి రావడం అనేది అసలు ఇష్టం లేదంట. తనుజని ఒక లెక్చరర్ చేయాలనుకుంటున్నారు. కానీ అనుకోకుండా ముద్దమందారం ఆడిషన్స్ కి వెళ్తే వందల మందిలో తనుజని సెలెక్ట్ చేసుకున్నారు. సో అప్పటి రోజుల్లో ఇప్పటిలాగా లగ్జరీ క్యారవాన్లు ఉండేవి కాదు. అవుట్డోర్ షూటింగ్స్ కి వెళ్తే కంటిన్యూగా 24 గంటలు షూట్ చేసేవాళ్ళంట. కనీసం వాష్రూమ్స్ కూడా ఉండేవి కావంట. నేను వాటర్ తాగితే మళ్ళీ వాష్రూమ్ కి వెళ్లాల్సి వస్తుందేమోనని భయపడి రోజంతా మంచినీళ్ళు కూడా తాగకుండా షూటింగ్స్ లో పాల్గొనేదానని చెప్పింది తనుజ. సో దాని వల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేసిందంట. పక్కన ఉన్న ఇళ్ల వాళ్ళని వాష్రూమ్ వాడుకుంటామని అడిగితే మొహం అయితే తలుపులు వేసేసేవారంట. నేను నా కెరీర్ స్టార్టింగ్ లో ఒక నరకం చూశాను, ఈ రోజు ఈ పొజిషన్, ఈ ఫ్యాన్ బేస్ ఊరికే రాలేదు అని తనుజ చెప్తుంటే నిజంగా మన కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ తనుజపై వస్తున్న కొన్ని రూమర్స్ పై తను చాలా పెయిన్‌ఫుల్‌గా అయితే స్పందించింది. మధ్యలో తేజు కూడా ఇంటరప్ట్ అవుతూ ఇండస్ట్రీలో వెన్నుపోటు పొడిచే వాళ్ళని పాముల్లాంటి వాళ్ళు అంటూ సింబాలిక్‌గా చూపించింది. అయితే తనుజ వాడుతున్న లగ్జరీ బెంజ్ కారు ఎవరో కొనిచ్చారంటూ బయట కొందరు పనిగట్టుకొని నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారంట. సో దీనిపై తనుజ కొంచెం సీరియస్ గానే మాట్లాడింది. మన కష్టాన్ని గుర్తించకుండా ప్రతిదీ ఎవరో కొనిచ్చారు, వాళ్ళు ఇప్పించారని మాట్లాడితే ఎంత బాధగా ఉంటుంది. కావాలనే వెనకాల ఉండి కొందరు నెగటివిటీ క్రియేట్ చేస్తున్నారని తనుజ అయితే ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా మరో షాకింగ్ విషయం ఏంటంటే రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం వాళ్ళ మదర్ హైదరాబాద్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ కి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. సో ఆ కష్ట సమయంలో ఒకవైపు ఫ్యామిలీ టెన్షన్, మరోవైపు సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్స్, ఈ రెండింటి మధ్య తను ఎంత మెంటల్ టార్చర్ అనుభవిస్తుందో చెప్తూ చాలా ఎమోషనల్ అయింది తనుజ అయితే. ఈ ఇంటర్వ్యూలో కేవలం తనుజ మాత్రమే కాదు, ఎప్పుడు హైపర్ యాక్టివ్ గా జోష్ గా కనిపించే రీతు చౌదరి గారి వెనక కూడా చాలా పెద్ద పెయిన్ ఉంది. సో అది కూడా బయటపడింది. తను ఇంటర్ చదువుతున్న టైం నుండే
యాక్టింగ్ లోకి వచ్చింది. కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలోనే వాళ్ళ ఫాదర్ కి హెల్త్ ఇష్యూస్ రావడం, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం రీతు తన భుజాల మీద వేసుకోవడం అయితే జరిగింది. సో తన కెరీర్ లో బిజీ అవుతున్న టైంలోనే వాళ్ళ నాన్నగారికి హార్ట్ స్ట్రోక్ అయితే వచ్చి చనిపోవడం అయితే జరిగింది. ఆ లోటు తను ఇప్పటికీ భరించలేకపోతున్నానని చెప్పింది. ఆ తర్వాత తన పర్సనల్ లైఫ్, బ్రేకప్స్, మ్యారేజ్ రూమర్స్ పై వచ్చిన కాంట్రవర్సీల వల్ల తను ఎంతో పెయిన్ అనుభవించారని రీతు అయితే షేర్ చేసుకుంది. తర్వాత ఇంటర్వ్యూలో హోస్ట్ తేజు బిగ్ బాస్ సీజన్ 9లో మీ ఫేవరెట్ పర్సన్ ఎవరని తనుజాని అయితే అడిగింది. సో తనుజ తర్వాత ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కళ్యాణ్ అని చాలా క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. సో బిగ్ బాస్ సీజన్ 9 నుంచి బయటకు వచ్చిన తర్వాత తను దేనికైతే షాక్ అయిందంటే, సో హౌస్ లో కళ్యాణ్, తనుజ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నారు. మంచి బాండింగ్ అయితే షేర్ చేసుకున్నారు. తను బయటకు వచ్చిన తర్వాత చాలా లక్షల మంది ఆడియన్స్ వాళ్ళిద్దరి మధ్య లవ్ ఎడిటింగ్స్ అయితే చేస్తున్నారు. సో అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పింది. తనూజ ఇంకా ఇంటర్వ్యూలో చాలా విషయాలైతే షేర్ చేసుకుంది. తను నమ్మిన వాళ్ళు, తనకి క్లోజ్ అనుకున్న వాళ్ళే తనకి వెన్నుపోటు పొడిచారని, చాలా మంది వాళ్ళే వెనకమాలుండి నెగటివిటీ స్ప్రెడ్ చేయించారని చెప్పింది. సో తనుజ రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్ లో కొన్ని లవ్ రేటింగ్స్ కి అయితే లైక్ చేయడం జరిగింది. సో అక్కడ కామెంట్స్ లో ఒక నెగటివిటీ బ్యాచ్ వచ్చి తనుజ మీద లేనిపోని రూమర్స్ క్రియేట్ చేసి చాలా దారుణంగా నెగటివిటీ అయితే స్ప్రెడ్ చేశారు. సో ఆ ప్రెషర్ కి తట్టుకోలేక ఆ ఇన్‌స్టాగ్రామ్ లో కొట్టిన లైకులని డిస్‌లైకులు చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న నెగటివిటీకి, ప్రెషర్ కి తట్టుకోలేక ఆ వీడియోలకి డిస్‌లైకులు చేశారే తప్ప, సో కళ్యాణ్, తనుజ ఫ్రెండ్‌షిప్ బ్రేక్ అయినట్టు కాదు. సో వాళ్ళ బాండ్‌ని, ఆ ఫ్రెండ్‌షిప్‌ని ఎవరు బ్రేక్ చేయలేరు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఇంటర్వ్యూస్‌లో కళ్యాణ్ అయితే తనుజ గురించి చాలా పాజిటివ్‌గా చెప్పడం జరిగింది. సో తనుజ అమ్మాయి కాబట్టి కొంచెం ప్రెషర్ ఉంటుంది కాబట్టి, సో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పారు. సో వాళ్ళ బాండ్‌ని ఎవరు బ్రేక్ చేయలేరు. ఇప్పటి వరకు ఈ నెగటివిటీ బ్యాచ్ వల్లే చాలా వరకు వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఇప్పటికైనా నెగటివిటీ ఆపండి. ఫ్యూచర్‌లో అయినా వాళ్ళు కలిసి చాలా ప్రాజెక్ట్స్‌లో కనిపిస్తారు. ఆల్రెడీ ఒక ది రోడ్ షో అనేది ఈ సంవత్సరం క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ ఇదే షో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వస్తారంటే క్లారిటీగా చెప్పలేం. సో నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. సో ఇప్పటికైతే 'కూకు విత్ జాతరత్నాలు' కళ్యాణ్ ఇంకొక ఎపిసోడ్‌కి అయితే వస్తాడు. తన మ్యూజిక్ ఆల్బమ్‌ని ప్రమోట్ చేయడానికి వస్తాడు. సో ఆ ఎపిసోడ్‌లో మళ్ళీ కళ్యాణ్, తనుజ కలిసి కనిపిస్తారు. సో ఇది గైస్ ఈ క్రేజీ ఇంటర్వ్యూ వెనకున్న అసలు మ్యాటర్. బయటికి సెలబ్రిటీల లైఫ్ చాలా లగ్జరీగా, ఈజీగా కనిపిస్తుంది గానీ వాళ్ళ వెనక ఎన్నో కన్నీళ్లు, గుండెకోతలు ఉంటాయి. మన టాకీ స్టూడియో ఛానల్ నుండి మేము చెప్పేదైతే ఒకటే, ఒక ఆడపిల్ల ఇండస్ట్రీలో కష్టపడి పైకొస్తున్నప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్‌ని బ్లేమ్ చేస్తూ ట్రోల్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. రియాలిటీకి దగ్గరగా ఉండండి. ఇక మన రైవన్ జోడీ గాని, కేటీ జోడీ గాని బాండింగ్ విషయానికొస్తే, సో వాళ్ళు స్క్రీన్ మీద కలిసి కనిపిస్తే మనమంతా రిఫ్రెషింగ్‌గా ఉంటుందని భావిస్తాం. సో భవిష్యత్తులో వాళ్ళు మరిన్ని ప్రాజెక్ట్స్ అయితే చేయాలని, మన ఛానల్ తరపున వాళ్ళకెప్పుడు ఫుల్ సపోర్ట్‌గా ఉంటుందని నేనైతే చెప్తున్నాను. సో మరి ఈ ఇంటర్వ్యూలో తనుజ కెరీర్ స్ట్రగుల్స్ గురించి విన్న తర్వాత మీకేమనిపించింది? తనుజ గాని, రీతు గాని వాళ్ళ లైఫ్ కష్టాలు షేర్ చేసుకున్నారు కదా! సో దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సో అలాగే తనుజ మాట్లాడిన లవ్ రేటింగ్స్ పైన ఇష్యూ గురించి, అట్లాగే నెగటివిటీ గురించి మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకోండి. సో భవిష్యత్తులో కళ్యాణ్, తనుజ ఫ్యాన్స్ సినిమాలు చేయాలా? వెబ్ సిరీస్ చేయాలా? మీరు వాళ్ళు ఎలా కనిపించాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి ఎక్కువ రీచ్ వస్తది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన టాకీ స్టూడియో ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోండి. సో చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, నాలాగే కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. సో రైవన్ ఫ్యాన్స్ జోడీ ఎవరైతే ఉన్నారో రైవన్ జోడీ అని కామెంట్ చేయండి. సో మళ్ళీ ఇంకొక మంచి అప్డేట్‌తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.